నమస్తే, నేను మీ రావుల భాస్కర్ రావు, ఆదర్శ రైతును, పర్యావరణ ప్రేమికుని. మనం ఈరోజు కడక్నాథ్ కోళ్ళు ఎందుకు నల్లగా ఉంటాయి, వాటి యొక్క మాంసం యొక్క ప్రత్యేకత ఏంటి అని కనుక మనం ఒకసారి ఆలోచించినట్టయితే, మెలనిన్ అనేది వాటి అణువు లోపల ఎక్కువగా ఉంటుంది. ఈ నలుపుగా ఉన్నందుకు కారణాన మాంసం కూడా చూడడానికి మామూలుగా ఉన్నప్పటికీ ఇష్టంగా లేకపోయినా ఈ యొక్క కడక్నాథ్ కోళ్ళ మాంసం లోపల ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫోలిక్ యాసిడ్, అమైనో యాసిడ్లు ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇవి తినడం ద్వారా రోగనిరోధక శక్తి అనేది మనుషుల లోపల చాలా పెరిగిపోతుంది. ముఖ్యంగా వీటి డయాబెటిక్ పేషెంట్ కనుక తిన్నట్టయితే కార్బోహైడ్రేట్స్ అనేది దీంట్లో జీరో కాబట్టి ఈ మాంసం లోపల రుచికి రుచి, పోషకాలు అన్నీ కూడా మెండుగా ఉంటుంది. నరాల జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో మెగ్నీషియం, జింక్ అత్యధిక పాలలో ఉంటుంది కాబట్టి నరాల జబ్బులు ఉన్న వాళ్ళు ఈ యొక్క కడక్నాథ్ కోళ్ళ మాంసం కనుక తిన్నట్టయితే వారికి నరాల జబ్బులన్నీ కూడా మాయమైపోతాయి. అయితే దేన్ని కూడా అతిగా తీసుకోవద్దు. వారంలో 1 లేదా 2 సార్ల కంటే ఎక్కువ తీసుకోవద్దు. అది కూడా 150 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. సో దీన్ని ఎక్కువ స్పైసీగా వండుకుంటే కూడా నష్టాలు ఉంటాయి, తక్కువ స్పైసీగా వండుకుంటే రుచి పోతుంది. అంటే దాన్ని మీడియంగా ఎలా వండుకుంటే రుచిగా ఉండి పోషకాలు పోకుండా ఉంటాయి. సో దీన్ని ఉడికించి తినడం ఎంత మంచిదో ఫ్రై చేసుకుని తినడం కూడా. అయితే ఫ్రై చేసుకునే దాన్ని తక్కువ మోతాదులో తినాలి. ఉడికించిన దాన్ని అయితే 150 నుంచి 200 గ్రాముల వరకు తినవచ్చు. సో మన శరీరం లోపల రోగ నిరోధక శక్తి అనేది పెరగాలంటే ఇట్లాంటి కడక్నాథ్ కోళ్ళ మాంసం కనుక మనం తిన్నట్టయితే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది మిగతా అన్ని మాంసాల కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి 700-800 రూపాయల కేజీ చొప్పున కడక్నాథ్ కోళ్ళ మాంసం పోతా ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. బయట మామూలుగా నాటుకోడి 350 నుంచి 400 రూపాయలు ఉన్నది. అంటే మరి దీనికి ఒక రేటు ఎక్కువ ఉన్నది. అంటే మనము కడక్నాథ్ కోళ్ళ మాంసాన్ని వాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అందులో అమైనో యాసిడ్స్ కానీ, ఫోలిక్ యాసిడ్స్ కానీ, తర్వాత ఇతరత్ర అనేక రకాల పోషకాలు, జింక్, ఐరన్, మెగ్నీషియం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నరాలకు సంబంధించిన జబ్బులను నయం చేసేటువంటిది. అంటే మన శరీరానికి, శరీర నిర్మాణానికి ప్రోటీన్ ఎంత అవసరమో, తర్వాత ఈ మిగతా పోషకాలన్నీ కూడా శరీరంలో అనేక రకాల రుగ్మతలను రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే రైతన్నలు ఈ కడక్నాథ్ కోళ్ళను ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ మొత్తంలో కనుక పెంపకం కనుక చేపట్టినట్టయితే ఆటోమేటిక్గా సప్లై ఎక్కువన్నప్పుడు డిమాండ్ కూడా దాని ధర కూడా తగ్గుతుంది. సో మరి ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు ధర తగ్గుతుంది కాబట్టి అందరూ కూడా పోషకాహార లోపం లేకుండా తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కడక్నాథ్ కోళ్ళను మన ఇంట్లో పెరటి కోళ్ళలాగా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరికి వాళ్ళే పెంచుకోవడం ద్వారా ఏంటంటే దాన్ని మామూలుగా మధ్యతరగతి మానవుడు దాన్ని కొని తినే పరిస్థితి లేదు. ఆ మధ్యతరగతి మానవుని యొక్క కొనుగోలు శక్తి కనుక పెరిగినట్టయితే మనకు సమాజం అంతా కూడా పోషకాహార లోపం అనేది ఏర్పడకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ అందరూ తెలుసు, భారతదేశంలో సుమారు 40% మంది పోషకాహార లోపంతోనే ఉన్నారు. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళ లోపల పోషకాహార లోపం ఉన్నది. మధ్యతరగతి మానవులు, ఆర్థికంగా లేని వాళ్ళలో కూడా పోషకాహార లోపం ఉన్నది. తర్వాత కింది స్థాయి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరి లోపల కూడా పోషకాహార లోపం ఉన్నదంటే ఆహారం మీద సరైన అవగాహన లేకపోతే ఏం తింటే ఆ పోషకాలను సమకూర్చుకోగలుగుతాం అనేది. దీంట్లో ఇప్పటికి చాలా మందికి వెజిటేరియన్లో, నాన్ వెజిటేరియన్లో కూడా ఏది తింటే మంచిది, ఏది తినే సరైన అవగాహన లేదు. అయితే ఇట్లాంటి మాంసకృతులు ఉన్నటువంటి ఆహారం కనుక మనం తీసుకున్నట్టయితే శరీరంలో పూట ఎలాంటి జబ్బులు రాకుండా, ఎలాంటి నిర్మాణ లోపాలు లేకుండా మన మంచి ఇమ్యూనిటీతో, అంటే మంచి రోగ నిరోధక శక్తితో మనం జీవనం సాగించేది అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, కడక్నాథ్ కోళ్ళ మీకు నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత షేర్ చేయండి. మరించి ఆసక్తికరమైన వీడియోలు చూడవచ్చు.